నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జొన్నగిరిలో కాసేపట్లో బంగారం శుద్ధి కర్మాగారానికి శ్రీకారం. 400 కోట్ల పెట్టుబడులు, 700 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక. 2 ఏళ్లలో క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహకాలు. ప్రతిభ చూపిన 615 మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్న మండిపల్లి. సాయి కృష్ణ కేసు దర్యాప్తు సక్రమంగా చేస్తున్నామన్న ఏజీ. సీబీఐకి విచారణ అప్పగింత పిల్పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు. వైసీపీ పాలనలోనే పోలవరం కట్టలో మట్టి దోపిడీ. అప్పటి అక్రమాల ఫోటోలతో సాక్షి అడ్డంగా దొరికిందన్న కేసినేని. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామన్న అమెరికా. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటుందని వెల్లడి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ప్రాసెసింగ్ పరిశ్రమను సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభించనున్నారు. జేజీఎఫ్ లో ఏడాదికి ఎంత బంగారం ఉత్పత్తి కానుంది తదితర అంశాలను మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో బంగారు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రానున్నారు. దీనికోసం ఈ గోల్డ్ మైనింగ్ ప్లాంట్ ప్రదేశానికి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ వద్ద ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రధాన ప్లాంట్ ఉత్పత్తి కూడా అయ్యేది. ముడి ఖనిజాన్ని అంతటిని కూడా వెలికి తీసినటువంటి ముడి ఖనిజాన్ని అంతటిని కూడా ఈ ప్లాంట్ లోనే శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారాన్ని కూడా బయటికి తీసుకొస్తారు. ఈ ప్లాంట్ లోనే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్లాంట్ లోపలికి వెళ్లి శుద్ధి చేసే కర్మాగారాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఆ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన స్వయంగా ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ సమీపంలోనే ఒక 500 మీటర్ల దూరంలో ఎకరాల్లో మైనింగ్ 180 మీటర్ల నిక్షేపాలు కూడా బంగారు నిక్షేపాలు కూడా లభ్యమవుతున్నాయి. ఆ 180 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు భూమి లోపలికి అండర్ గ్రౌండ్ వరకు కూడా ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1994లోనే నిర్ధారించింది. ఈ ప్రాంతంలో ఈ జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో వజ్రాలతో పాటు బంగారు నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించడంతోనే ఆస్ట్రేలియాకు చెందినటువంటి జియో మైసూర్ కంపెనీ ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలను వెలికి తీసేటువంటి దానికి అనుమతులు కూడా తీసుకుంది. 2006లోనే అనుమతులు తీసుకున్నటువంటి ఈ జియో మైసూర్ కంపెనీ ఈ 2 ఏళ్లలోనే శరవేగంగా ప్లాంట్ను కూడా పూర్తి చేసి ఆ బంగారు ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా శరవేగంగా కూడా కొనసాగించింది. అన్ని ఆ సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సమకూర్చడంతోనే శరవేగంగా తాజా అంశాన్ని చూస్తున్నాం. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు సక్రమంగా చేస్తున్నామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించే పిల్పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సాయి కృష్ణ కేసులో హైకోర్టుకు ఏజీ అందించిన వివరాలేంటి? పిల్లు పైన హైకోర్టు విచారణ జరిపి తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే
ప్రస్తుతం సాయికృష్ణ అదృశ్యం కేసు ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉన్నారు. మరింత విచారణ జరగాలన్నా, న్యాయం జరగాలన్నా సిబిఐకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దాని మీద విచారణ జరిపారు. అందులో ఏజీ విచారణకు హాజరయ్యారు. ఇటు సిబిఐకి విచారణకు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నతాధికారులతోటి, ఐజీ స్థాయి అధికారులతోటి ఇటు ఒక సిట్ ఏర్పాటు చేసింది. దాంతో పాటు అందులో ఇద్దరు ఎస్పీలు కూడా ఉన్నారని ఉన్నత స్థాయి అధికారులతోటి ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారని, మరికొద్ది సేపట్లోనే ఆయన్ను ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారని, విచారణ సక్రమంగానే జరుగుతోందని, ఖచ్చితంగా ఇందులో ఈ కేసును ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటారని హైకోర్టుకి తెలిపారు. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించింది. అదే విధంగా ప్రస్తుతం అంటే ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు ఏం జరుగుతుందో ముందు చూద్దామని తదుపరి విచారణను వాయిదా వేసింది పవిత్ర. ధన్యవాదాలు జయప్రకాష్. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన తరగతి గదులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. బడిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. విద్యార్థులు 10వ తరగతి వరకు చదువుకోవడానికి వీలుగా దాతల సహాయంతో ఆధునిక హంగులతో బిల్డింగ్ తరగతి గదులను నిర్మించారు. భ్రమరాంబిక ప్రాసెసింగ్ కంపెనీ వ్యవస్థాపకులు కామరాజుగడ్డ బాల వెంకట సత్యప్రసాద్ గతంలో ఇదే స్కూల్లో చదువుకున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఆయన 1,40,00,000 వ్యయంతో బిల్డింగ్ను నిర్మించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 పథకంలో భాగంగా ఈ బిల్డింగ్ నిర్మించినట్లు ఆయన తెలిపారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. అదనపు తరగతి గదులు రావడంతో దాతలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్కి కొత్త రూములు యాడ్ చేద్దాం అనుకుని నేను 20 లక్షలతో ఫస్ట్ ప్రారంభించాను. తర్వాత మా స్నేహితులు, నా పాత కంపెనీలో పనిచేసిన ఓనర్స్ అందరూ కలిసి ఇంకా రూములు కావాలని అడిగినందువల్ల ఇంకా మొత్తం 2 రూములు కాస్త 6 రూములకి శాంక్షన్ చేయించుకుని 6 రూములు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం 1,40,00,000 పైగా వ్యయం అయింది. పూర్తి స్థాయి అధునాతన వసతులతో కార్పొరేట్ స్థాయి స్కూల్కి అందించగలటం జరిగింది. అది మేము చాలా సంతోషిస్తున్నాను ఈ గ్రామాన్ని సేవ చేయడం. నాకు ఈ స్కూల్ కట్టించిన దాతలకి మరియు లోకేష్ గారికి, మా గ్రామస్తులందరూ సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. సంపన్నులుగా చేసేటువంటి కార్యక్రమంలో P4 అనేటువంటి కార్యక్రమం పెట్టిన సంగతి మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఆ పథకానికి ఆకర్షితులై మన కొక్కిలిగడ్డ గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామస్తులందరూ కూడా గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి 8, 9, 10 తరగతులకు వచ్చినటువంటి పాఠశాలకి నూతన గదులు అవసరమై నూతన భవన నిర్మాణం యొక్క ఆవశ్యకతను తెలియపరిస్తే గ్రామస్తుల తరపున భ్రమరాంబ ప్రాసెసింగ్ యూనిట్ యజమాని గారు అయినట్టు కామరాజుగడ్డ వెంకట సత్యప్రసాద్ గారి సారథ్యంలో ఒక డోనార్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆ 1,40,00,000 అంచనాలతో అద్భుతమైనటువంటి స్కూల్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము దూరం వెళ్ళి చదువుకోకుండా మాకు ఇక్కడే 1st to 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. డొనేట్ చేసిన మాకు స్కూల్ కట్టించిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. బిల్డింగ్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలోనే బయటకు వస్తుందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 100 కోట్లకు పైగా ఇందులో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయన్న ఆయన తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో సూక్ష్మ లోపాలు కూడా లేవని తేల్చి చెప్పారు. క్రీడల కోటాలో 3% రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత 2 ఏళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించారన్నారు. ఖేలో ఇండియా పథకం నిధులతో రాష్ట్రంలో మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఖేలో ఇండియా పథకం ద్వారా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్ బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఖేలో ఇండియా ద్వారా 25-26 సంవత్సరానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఎన్నో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించిన 3 క్రీడాకారులకు మొత్తం 5.60 కోట్ల రూపాయలు నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. డిఎస్సీలో నిజంగా తప్పు జరిగింటే ఆ రోజే చేసి ఉండాలి. ఇప్పుడు 8-9 నెలలు అయిన తర్వాత ఆ క్వశ్చన్ రైజ్ కాకూడదు. త్వరలోనే ఆడుదాం ఆంధ్ర అది బయటకు రాబోతుంది కాబట్టి ఏమైనా ఊహించుకొని ఈరోజు దీన్ని మాదాన్ని మళ్ళీ మా ముందర పెట్టడం తప్పగా ఎక్కడ నిజంగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు దీంట్లో ఎగ్జామ్ ఎవరైతే డిఎస్సీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ న్యాయం అయితే జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించామని జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. డివిజన్ల వారీగా పరిపాలనాపరమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు విశాఖ రైల్వే జోన్కి వస్తున్నారన్నారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తున్నట్లు చెప్పారు. Very first week of this operationalization of South Coast Railway, we planned our visits to Visakhapatnam Division, Vijayawada Division, Guntakal Division, so that we are aware about what is going on the South Coast Railway, what works, how is the progress, and what are the demands of various the public representatives, what is the actual requirement of the area, so that we can plan for that and take this area to greater heights. వైసీపీ హయాంలోనే పోలవరం కట్టలో మట్టి లూటీ జరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. అప్పటి అక్రమాలకు సంబంధించిన ఫోటోలను చూపిస్తూ కట్టుకథనాలతో సాక్షి పత్రిక అడ్డంగా దొరికిపోయిందని ఎంపీ విమర్శించారు. పోలవరం కుడికాల్వ కింద 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా కేసు నమోదైందన్నారు. అప్పట్లో జరిగిన మట్టి దందాపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్న ఎంపీ, ధైర్యం ఉంటే సీబీఐ, ఈడీ విచారణకు వైసీపీ నేతలు సిద్ధపడాలని సవాల్ విసిరారు. ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని, అట్లాగే గత 2019లో కూడా చేసుకుని అధికారంలోకి వచ్చారు. మీరు అధికారం రావటం కళ, మీ చరిత్ర కలిసిపోయింది, మీరు మాజీలుగానే మిగిలిపోతారు. మా హోయంలో పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందజేయాలనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఎటువంటి అక్రమాలు పోలవరం కుడి కాలువలో జరిగినట్లన్నిటికీ కూడా గుడ్. ఏదో ఈడీ కంప్లైంట్ రాశారంటున్నారు, రాసేయండి, నేను కూడా స్వాగతిస్తున్నాను. వాళ్ళు కూడా రావాలి, ఈ అక్రమాలన్నీ బయటికి తీయాలి, ఈ ఫేక్ ఫోటోలు ప్రచారించేది కూడా ప్రజలకు తెలియాలని కోరుకుంటూ, పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమాలు బయటకి కోర్టుల్లో ఉన్నాయి. కోర్టుల్లో స్టే మీద ఆగుతున్నారు, ఎన్జిటీలో స్టే మీద ఆగుతున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఇటువంటి ఫేక్ వార్తలు రాసినా కూడా కోర్టుల్లో ఉన్న రికార్డులు చెరగవు, గూగుల్ టేక్లో ఉన్న ఫోటోలు చెరిగిపోవు. సాక్ష్యాధారాలు మళ్ళీ మీకు ఇస్తున్నా, మీకు ఇచ్చా. హైకోర్టులో కేసు ఉందో లేదో చూసుకోండి, 2022లోనే ఎన్జిటీలో కేసు ఉందో లేదో చూసుకోండి, 2 కోట్ల క్యూబిక్ మీటర్స్ కరెక్టా కాదో చూసుకోండి. అవన్నీ జరిగిన మాట వాస్తవం, ఈ సాక్షిలో వచ్చిన ఫోటో మాట వాస్తవం. ఈ ఫోటో ఏ టైంలో తీశారో తెలుసుకోండి, ఎవరో కాంట్రాక్టర్ తెలుసుకోండి. అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్లి నిజాలు ప్రజలకు తెలియజేయాలని మా పాత్రికేయ సోదరులందరికీ కూడా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖలో పనిచేసే ఓ అధికారిని తెలిపారు. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం ఉంటుందన్నారు. ఎన్ని సమావేశాలు జరిగాయన్నది ముఖ్యం కాదని,
తుది ఫలితానికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. భారత్ ఇటీవల ఆమోదించిన శాంతి చట్టం ద్వారా పౌర అణురంగంలో సహకారానికి ద్వారాలు తెరుచుకున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయనటానికి ఇటీవలే జరిగిన సెలెక్ట్ యుఎస్ఏ పెట్టుబడుల సదస్సు నిదర్శనమని వివరించారు. అమెరికాలో దాదాపు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థకు $14 బిలియన్ సమకూరుతున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన ఇప్పటికే ఒక విడత చర్చలు జరిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% సుంకం వసూలుకు గడువు వచ్చే నెల 24న ముగియనుంది. ఈలోపే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్తో శాంతి చర్చలు పునః ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే పాశ్చాత్య దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. 2022-25లో కుదిరిన ఒప్పందాల ఆధారంగా చర్చలు జరిగితే శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్తామని పుతిన్ స్పష్టం చేశారు. రష్యాలోని పౌర లక్ష్యాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు సాధ్యం కావని ఆయన తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల విడుదల చేసిన బహిరంగ లేఖపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ఆ లేఖ శాంతి చర్చలకు అనుకూల వాతావరణం సృష్టించకపోగా వివాదాన్ని మరింత పెంచేలా ఉందన్నారు. రష్యా నుంచి సైనిక ముప్పు పొంచి ఉందన్న భయాన్ని సృష్టించి పాశ్చాత్య దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. తమకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. రష్యా ప్రతీకార దాడులకు భయపడే పాశ్చాత్య దేశాలు వారి భూభాగం నుంచి నేరుగా దాడులకు దిగటం లేదని పుతిన్ అన్నారు. అణు కేంద్రాల తనిఖీలకు ఇరాన్ అంగీకరించుకుంటే వారితో జరుపుతున్న చర్చలను నిలిపివేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పెన్సిల్వేనియాలో మాక్ ట్రక్స్ కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అణు కేంద్రాల తనిఖీలకు ఇరాన్ 100% అంగీకరించిందని తెలిపారు. ఈ విషయంలో తమకు టెహ్రాన్ నుంచి స్పష్టమైన హామీ లభించిందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ వారు తనిఖీలకు ఒప్పుకోకపోతే వారితో జరుపుతున్న చర్చలను నిలిపివేస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్లోని అణు కేంద్రాల్లో తనిఖీలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ప్రశ్నించగా సరైన సమయంలో ఐరాస అధికారులు అక్కడ ఉంటారని బదులిచ్చారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం వ్యూహాత్మకంగా చాలా బలహీనపడిందని పేర్కొన్నారు. ఇరాన్ పౌరుల కనీస అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆంక్షల ఎత్తివేత నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఆంక్షల ఎత్తివేత ద్వారా సమకూరే నిధులతో ఇరాన్ తమ నుంచి మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమలను కొనుగోలు చేస్తుందని చెప్పారు. అక్కడ ఆహారం, మందుల కొరత తీవ్రంగా ఉందని ట్రంప్ వివరించారు. ఎల్లో సముద్రంలో తమ సైనిక ఆధిపత్యాన్ని విస్తరించే దిశగా ఉత్తర కొరియా కీలక అడుగు వేసింది. 5,000 టన్నుల భారీ డెస్ట్రాయర్ యుద్ధ నౌకను అధికారికంగా తమ నౌకాదళంలోకి ప్రవేశపెట్టింది. నాంపోలో జరిగిన నౌక కమిషనింగ్ వేడుకల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. తమ నౌకాదళాన్ని అణ్వస్త్రాలతో ఆధునీకరించే ప్రణాళిక సజావుగా సాగుతోందని కిమ్ తెలిపారు. వ్యూహాత్మక దాడులు చేయగల స్థాయికి నౌకాదళాన్ని తీసుకెళ్లటమే తన లక్ష్యమని చెప్పారు. చోయ్ హ్యోన్ యుద్ధ నౌకను పశ్చిమ తీరంలో మోహరించినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. ఈ నౌకలో విమాన, నౌకా విధ్వంసక క్షిపణులను అమర్చినట్లు వివరించింది. ఇటీవలే ఈ నౌక నుంచి అణు సామర్థ్యం ఉన్న క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడం సహా పలు కీలక పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించింది. రష్యా సాయంతో ఉత్తర కొరియా ఈ అత్యాధునిక యుద్ధ నౌకను నిర్మించి ఉంటుందని దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ నౌక సేవలందించేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్న దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఓ డెస్ట్రాయర్ యుద్ధ నౌకను ఉత్తర కొరియా ప్రదర్శించగా అది నెల రోజుల్లోనే దెబ్బతింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జర్మనీ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే నెట్వర్క్ లో అంతర్గత సమాచార మార్పిడి కోసం ఉపయోగించే GSMR డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తిందని రైల్వే ఆపరేటర్ డ్యూయిష్ బాన్ వెల్లడించింది. 2.5 గంటలు శ్రమించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. దశల వారీగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది. రైళ్లు నిలిచిపోయిన సమయంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా టాక్సీ, హోటల్ వోచర్లను అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇటీవల కాలంలో జర్మనీలో రైళ్ల రాకపోకల ఆలస్యంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సరైన పెట్టుబడులు లేక దెబ్బతిన్న వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని డ్యూయిష్ బాన్ ప్రధాన మార్గాల్లో మరమ్మతులు చేపడుతోంది. ముంబైలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంతో పాటు నవీ ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోపర్ ఖైరానే గన్సోలి స్టేషన్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దాదర్ స్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలిచింది. విక్రోలీ వెస్ట్లో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద నీరు భారీగా చేరటంతో అంధేరీలోని అండర్ పాస్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. నవీ ముంబైలోని భాజీ మార్కెట్లోకి నీరు చేరటంతో నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ముంబై, ఠాణే, రాయ్గఢ్, పాల్ఘర్, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా చేయగా మరికొందరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ ప్రక్షాళన జరగనుందా అనే ప్రశ్నకు ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మంగళవారం వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఆ చిత్రాల్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అప్పటి నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటన కుదించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరోవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూకు ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెల 28న బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నబీన్ నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గత డిసెంబర్లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌధరీని అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగొచ్చని సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి పంజాబ్కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ సభ్యుడు కమల్జీత్ సెహ్రావత్, రాజ్యసభ సభ్యుడు సత్నాం సింగ్ సంధు, బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ ఝాఖళ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని సమాచారం. జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే చీకటి గది మాత్రమే కాదు, చేసిన తప్పును తెలియజేసి సన్మార్గులుగా మార్చే సంస్కరణాలయమని నిరూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ. ఆ దిశలో విశాఖ సెంట్రల్ జైలు అధికారులు వేసిన ఒక అడుగు ఇప్పుడు మంచి మార్పు దిశగా సాగుతోంది. ఖైదీలు విడుదలయ్యాక సమాజంలో తలెత్తుకొని బతికేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఏంటా శిక్షణా కార్యక్రమం? ఖైదీలు ఏమంటున్నారు? ఈ కథనంలో చూద్దాం. దాదాపు 1600 మంది ఖైదీలతో ఉన్న వైజాగ్ సెంట్రల్ జైలు ఇప్పుడు అద్భుతమైన స్కిల్ హబ్గా మారింది. ఖైదీలలో మార్పు తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో విశాఖ సెంట్రల్ జైలు వేదికగా ఐటీ శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. జైలుకు వచ్చే వారిలో 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న యువకులే ఎక్కువ. ముఖ్యంగా గంజాయి లాంటి కేసుల్లో చిక్కుకుని సరైన ఉపాధి లేక తప్పుదారి పట్టిన వారి భవిష్యత్తును మార్చాలని జైళ్ల శాఖ గట్టిగా నిశ్చయించుకుంది. జైళ్ల శాఖ డీజీ బాలసుబ్రహ్మణ్యం దిశానిర్దేశంలో జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సూర్యకుమార్ వంటి బీటెక్ గ్రాడ్యుయేట్ అధికారుల ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఐటీ కోర్సు. ఖైదీలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వెళ్లినప్పుడు సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే ఈ వినూత్న కార్యక్రమం అసలైన లక్ష్యం.
ఈ వినూత్న ప్రయోగం కోసం ఆఫీస్ అసిస్టెంట్ అనే ప్రత్యేకమైన ఐటీ ఆధారిత కోర్సును డిజైన్ చేశారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ SDI సహకారంతో ఈ శిక్షణ అందిస్తున్నారు. పారిశ్రామిక రంగానికి, కార్పొరేట్ ఆఫీసులకు ప్రస్తుతం ఎలాంటి కంప్యూటర్ అప్లికేషన్లు, ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు అవసరమో వాటన్నింటినీ ఇక్కడి ఖైదీలకు నేర్పిస్తారు. మొదటి బ్యాచ్ లో 30 మంది ఖైదీలను ఎంపిక చేశారు. వీరిలో ఎక్కువగా రిమాండ్ ఖైదీలు, గంజాయి, మత్తు పదార్థాల కేసుల్లో చిక్కుకొని జీవితాలను పాడు చేసుకుంటున్న యువతను ఎంపిక చేశారు. శిక్షణపై రిమాండ్ ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి ఐటీ కోర్స్ నేర్చుకుంటున్నాను. MS పవర్ పాయింట్ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి అన్నిటి గురించి చెప్తారు సారు. 2 o'clock వచ్చే తర్వాత మేము MS Excel గురించి సార్ మా సూర్య సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ క్లాసులు నేర్చుకుంటున్నాం మేము. బయటికి వెళ్ళాక వర్క్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయాక సార్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. అది మాకు పర్సనల్గా యూజ్ అవుతుంది ఏదైనా వర్క్ చేసుకోవడానికి. మాకు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి క్లాసు. ఇక్కడ కంప్యూటర్ నేర్పుతున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ 9 నుంచి 11 వరకు ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్, MS Excel ఇక్కడ క్లాసెస్, ప్రాక్టికల్స్ ఉంటుందండి. ఇప్పుడున్న జనరేషన్లో AI అనేది చాలా అవసరం. ఆ AI ఒక కోర్సు కానీ దానికి సంబంధించింది కానీ ఇక్కడ జైల్లో మాకు మా జైలర్ సార్లు కానీ, డిప్యూటీ జైలర్ సార్ కానీ, సూపరింటెండెంట్ సార్స్ కానీ ఇక్కడ మాకు ఈ కోర్స్కి హెల్ప్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. ఇది అనేది ఏ జైల్లోనూ చూడలేదు సార్. మేము ఇక్కడ చూస్తున్నాము. చిన్న జాబ్ అయినా దీనివల్ల మాకు వస్తుందనే నమ్మకం అయితే ఉంది. MS ऑफिस वर्ड डॉक्यूमेंट के बारे में सीखे थे और MS Excel के बारे में सीखे थे और MS पावर पॉइंट के बारे में सीखे थे और इसके बारे में सीखते भी लैब प्रोवाइड कर रहे थे सारे लोग थे. उसी में आके प्रैक्टिस भी कर रहे थे और इसको भी सिखाने के लिए और हमारे बारे में और कुछ डाउट आया तो बोलने के लिए हमको एक लेक्चरर को भी अपॉइंट किए थे सर लोग. ये सीखने से अब मैं जो गलती किया हूँ उसे छोड़ के इस जॉब के तरीके में जा रहा हूँ. ఖైదీలకు శిక్షణ ఇస్తున్న ట్రైనర్ కూడా ఓ ఖైదీనే కావడం ఇక్కడ విశేషం. ఒక కేసులో శిక్షపడి జైలుకు వచ్చిన ఉన్నత విద్యాధికుడైన వ్యక్తి ప్రతిభను గుర్తించి ఆయనకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ ఇప్పించారు. ఆయనే ఇక్కడ లెక్చరర్. ఈ కోర్సుని ఏ విధంగా టీచ్ చేయాలి, ఇటువంటి స్కిల్స్ని స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ చేయాలి, అదేవిధంగా అంటే ల్యాబ్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, అంటే నేను టీచింగ్ విషయంలో కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి, దానివల్ల వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేసామండి. జైల్ డిపార్ట్మెంట్కి నేను ఎక్కువ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఖైదీగా శిక్ష అనిపించు అంటే శిక్షతో పాటు శిక్షణ కూడా, అంటే నేను శిక్షణ తీసుకొని నాలో సత్ప్రవర్తన తీసుకురావడానికి జైల్ డిపార్ట్మెంట్ బాగా కృషి చేస్తుంది. అదేవిధంగా నాకంటే చిన్న ఖైదీలు కూడా చాలామంది చిన్న మిస్టేక్స్లో వచ్చి వాళ్ళ లైఫ్ని ఏ విధంగా బాగు చేయాలనే దాని గురించి కూడా, అంటే శిక్షణ రెండూ కూడా చేయడం జరుగుతుందండి. 2 నెలల వ్యవధి ఉండే ఈ కోర్సు కాలంలో MS ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, కార్యాలయ పరిపాలన, డిజిటల్ కమ్యూనికేషన్, ఆధునిక ఆఫీస్ పరికరాల నిర్వహణ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి SDI విశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు గల అధికారిక సర్టిఫికేట్ను అందజేస్తారు. దీనిపై ఎక్కడా జైలు శిక్షణ అని ఉండదు కాబట్టి బయట ఉద్యోగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జైలు అధికారులు చెబుతున్నారు. సో మోస్ట్లీ మా ఫోకస్ 18 to 35 years యూత్ పెట్టుకున్నాం. దానిలో కూడా మేము మెయిన్ NDPS వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసాం. అంటే 12th మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళని తీసుకొని ప్రతి బ్యాచ్ ఒక 30 members చొప్పున. సో ఈ 30 days కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇలానే కంటిన్యూస్గా దీన్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొక స్పెషల్ అచీవ్మెంట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక స్పెసిఫిక్గా ఒక ఐటీకి సంబంధించిన కోర్స్ ఇలా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో రన్ చేయడం అనేది మన విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్లో ఫస్ట్ టైం చేస్తున్నాం. కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ఎట్లా టైం పాస్ చేద్దామని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎలాగ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్, మేము ఎలా వెళ్తే దీనిలో మేము ముందుకెళ్ళగలుగుతాం అనేది ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ చేయగలిగినాము. ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ నుండి ఇది ప్రథమ అడుగుగా మేము భావిస్తున్నామండి. ఆ భావనలలోనే వాళ్ళతో ఎప్పుడైనా సరే మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా, అంటే మైండ్ సెట్లోనే నెగిటివ్ థాట్స్ అనేటివి తగ్గి పాజిటివ్గా ఆలోచనలు స్టార్ట్ అయినాయి. ఒక వాళ్ళ కెరీర్ మీద ఇలా కూడా మనం మా కెరీర్లో ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి ఒక కెరీర్ అనేది మాకు బయట ఉంది అనేది ఒక నమ్మకం అనేది క్రియేట్ అయిందండి. విశాఖ సెంట్రల్ జైలు అధికారులు చేపట్టిన ఈ వినూత్న అడుగు రాష్ట్రంలోని మిగతా జైళ్లకు కూడా ఆదర్శంగా నిలవనుంది. అమరావతిలో మంత్రి సవిత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02%, ఇంటర్లో 94% బీసీ బిడ్డలు మరి సాధించారు, మరి రిజల్ట్స్ సాధించారు. ఫలితాల్లో ఎన్జేపీ టాప్ గా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ బిడ్డలకు నీట్ ఐఐటి శిక్షణ కోసం మరి రెండు ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా గత ఏడాదిలో ఐఐటిలోనూ 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచే సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది 275 మంది ఎంపికయ్యారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతుందని మరింత మంది ఎంపికయ్యే అవకాశం కూడా ఉంది. మరి అంతేకాకుండా మరి గురుకుల పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందజేయబోతున్నాం. ఆల్రెడీ ట్రాక్ షూట్ కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఈ విద్యార్థులందరికీ వారికి నిబద్ధత మరి మంచి ఆలోచన రావాలి అనే ఆలోచనతో మరి దగ్గరలో మరి చెస్ అకాడమీ వారితో కూడా మాట్లాడి ప్రతి గురుకుల పాఠశాలల్లో కూడా చెస్ ట్రైనింగ్ క్లాసులు కూడా మరి ఇవ్వబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చెస్ అకాడమీ వారితో కూడా దగ్గరలో ఎంఓయూ కూడా చేసుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత రాణించే అవకాశం, మానసిక ఒత్తిడి జయించేందుకు ఈ చెస్ క్లాసుల వల్ల ఉపయోగపడుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఎక్కడ మరి ఎంజేపీ స్కూల్స్ లో మరి ముఖ్యంగా గర్ల్స్ కి ఇంటర్మీడియట్ అక్రిడిటేషన్ కూడా 6 జూనియర్ కాలేజీలు కూడా ఈ సంవత్సరం మార్చాం. మరి దానివల్ల పిల్లలు ఎక్కడ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు, ముఖ్యంగా అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ కాకూడదని మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు 6 గురుకుల పాఠశాలలు మరి ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కూడా చేయడమైనదన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి దాంతోపాటు మరి కొత్త భవనాలు కూడా 500 కోట్ల శాసకీయ నిధుల ద్వారా కొత్త భవనాలు కూడా 500 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం జరగబోతోందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలకి అవగాహన ఉండాలి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరి అవగాహన కూడా కల్పిస్తున్నాం. అదే విధంగా కిచెన్ గార్డెన్స్ కూడా మరి ప్రతి ఎన్జేపీలో ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ ఉన్న చోటంతా ఎన్జేపీ గార్డెన్స్ కూడా కిచెన్ గార్డెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 14-19లో మరి బీసీ బిడ్డల కోసం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాల బిల్డింగులకు మరి శాంక్షన్ చేయడం జరిగింది. 19-24లో మరి అవి గాలికి వదిలేశారు. మళ్ళీ అధికారంలోకి రాగానే మరి మొత్తం 14-19లో మరి అయినవి మరి సుమారుగా 80 కోట్ల రూపాయలతో మరి గతంలో ఆగిపోయిన బిల్డింగులు మరి పూర్తి చేసి దగ్గరలో మరి వితిన్ 1 month లో పులివెందుల నియోజకవర్గంలోని తొండూరులో ఎంజేపీ స్కూలు మధ్యలో ఆగిపోయింది. దానికి కూడా అది కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేయబోతున్నాం. అదేవిధంగా మడక్సిర నియోజకవర్గంలో ఉన్న ఎంజేపీ స్కూల్ కూడా పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అందజేయబోతున్నాం. అదేవిధంగా రొద్దం, గోనిబావి, డోను, మరి పెనుగొండ, మరి ఇవన్నీ 80-90% అయిపోయిన బిల్డింగ్లు 19-24లో వదిలేయడం వల్ల మళ్ళీ అవన్నీ పూర్తి చేసి బీసీ బిడ్డలకి అంకితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలకు రిపేర్ల కోసం కూడా సుమారుగా మరి ఎంజేపీ సుమారుగా 30 కోట్ల రూపాయలతో రిపేర్లు చేయడం కూడా జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అదే విధంగా మరి బీసీ హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరి 998 బీసీ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 85,000 మంది విద్యార్థులు మరి చదువుకుంటున్నారు. దీనివల్ల మరి మంచి శాతం మరి ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన సర్వేలో బీసీ హాస్టల్ పనితీరు కూడా 78.02% మంది తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో బీసీ హాస్టల్ పట్టించుకోకపోవడం మరి 5 ఏళ్ళు మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు.
మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించవలసిన డైట్ బిల్ అంటే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదే విధంగా మరి 104 బీసీ హాస్టల్స్ లో రిసోర్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వల్ల కూడా విద్యార్థులకు అటెండెన్స్ బాగా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి వసతి గృహాల్లో చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే మరి డిఎంఎఫ్ ద్వారాను మరి సిఎస్ఆర్ ద్వారాను మరి మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా సుమారుగా మరమ్మతులకే సుమారుగా 48 కోట్ల రూపాయలతో మరమ్మతులు కూడా చేయడం జరిగింది అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి వారికి కావలసిన ఏదైతే నాణ్యతమైన విద్యతో పాటు వారికి నాణ్యతమైన వసతులు అంటే వసతులు కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సుమారుగా 60 కోట్ల రూపాయలతో మరి మస్కెటో మెషులు కావచ్చు, అదే కాకుండా వంట సామాన్లు కావచ్చు, మరి అంతే ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, మరి దీనికి సుమారుగా 60 కోట్ల రూపాయలతో బీసీ హాస్టల్స్ కు మరి వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ వారికి నాణ్యతమైన భోజనం కూడా సన్నబియ్యంతో మరి రోజు సన్నబియ్యంతో భోజనం కూడా వారికి అందజేశాం. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశాం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా హాస్టల్స్ లో సుమారుగా ఏం కాదు 971 టాయిలెట్స్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మరి 4 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ మరి హ్యాంగింగ్ బట్టలు హ్యాంగ్ చేసుకునే స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. బీసీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యతమైన రుచికరమైన భోజనం అందించడం, అందుకు కావలసిన కుక్కు కమాటీలు కూడా సుమారుగా మరి 415 మందిని ఆల్రెడీ 260 మందిని ఇచ్చాం. మరి మిగతా ఈ దగ్గరలోనే ఇవ్వబోతున్నాం. 415 మందిని కుక్కు కమాటీలు కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగుల దీర్ఘకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. 10,715 మంది ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయడం, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10,000కు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఒక్కో ఉద్యోగికి 3.39 కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై 34,850.83 కోట్లు ఆర్థిక భారం పడనుంది. 2004 సెప్టెంబర్కు ముందు వెలువడిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు రాష్ట్రంలో 10,715 మంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత వీరికి పెన్షన్ వర్తించనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్ 9, 10 సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం 2 పర్యాయాలు తిరస్కరించిన ఈ దస్త్రానికి 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. 2022 జనవరి నుంచి వర్తింపజేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల్ని ఆయా సంస్థల్లో తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 15,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం 11,000 మంది, దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది
పోలీస్ అధికారులు 2,000 మంది, మరి ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఆ 11,000 మందిని ఓపీఎస్లోకి తేవటానికి మరి కేబినెట్ సమావేశం తెలిపింది. మరి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు 9, 10 షెడ్యూళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ, గురుకులాలు, సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ సందర్భంగా ఉద్యోగులందరి పక్షాన, ఉపాధ్యాయులందరి పక్షాన, పెన్షనర్లందరి పక్షాన మరొక్కసారి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నాం. ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక ఉద్యోగికి 3 కోట్ల రూపాయలు ఈ సర్వీస్ అనంతరం కూడా చెల్లించే పరిస్థితి. ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ ఈ 11,000 కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఉండి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ హర్షాక వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ సుమారు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు మాకు పెట్టి గత ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బందులు గురి చేసిన సంఘటన మీకు అందరూ తెలిసిందే. ఈ 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల పైగా పాత బకాయిలు, పెండింగ్ బకాయిలు చెల్లించడం పాటు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ విషయాల్లో కానీ, ప్రమోషన్ విషయాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసం ఉద్యోగులు పనిచేయాలని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆస్తుల ముందు ఆప్తులు, అనుబంధాలు నిలవటం లేదని నిరూపించే మరో ఘటన తెలంగాణలో జరిగింది. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని 2 కుమారులకు పంచినప్పటికీ ఓ తండ్రి కొడుకు చేతిలోనే దెబ్బలు తినాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి తనకు ఉన్న 31 కుంటల భూమిలో 300 గజాల స్థలం మినహా మొత్తం 2 కుమారులకు సమానంగా పంచారు. ఆ 300 గజాల స్థలాన్ని తన వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనుకుంటే చిన్న కుమారుడు ఓంరెడ్డి దాన్ని కూడా తన పేరున రాసివ్వాలని ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తండ్రిపై ఓంరెడ్డి దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. చంపేస్తానంటూ కుమారుడు బెదిరిస్తున్నట్లు అనంతరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో ముగ్గురి హత్య కలకలం రేపింది. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు చెల్లిని ఓ యువతి దారుణంగా చంపేసింది. ప్రియుడితో కలిసి సుమారు 40 సార్లు వారిని కత్తులతో పొడిచింది. అనంతరం అతనితో పరారైంది. నిందితుల కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బెంగళూరులోని కేఆర్ పురం మారతహల్లిలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు చెల్లిని ఓ యువతి కత్తులతో దారుణంగా చంపేసింది. ఇందుకోసం ప్రియుడి సాయాన్ని తీసుకుంది. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిని 52 ఏళ్ల సోమసుందర్, ఆయన భార్య ముత్తులక్ష్మి, 19 ఏళ్ల వారి చిన్న కుమార్తె సుప్రియగా పోలీసులు గుర్తించారు. సోమసుందర్ దంపతుల పెద్ద కుమార్తె శ్వేత, కెనత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించడంతో వారు వ్యతిరేకించారు. దీంతో కొన్ని నెలల క్రితం శ్వేత ఇంటిని వదిలి కెనత్ వద్దకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె ఎక్కడ ఉంటుందనే వివరాలు తెలియలేదు. శ్వేత ఒక బ్యాంకు నుంచి సుమారు 30 లక్షల రుణం తీసుకుంది. ఆమె నెలవారీ ఈఎంఐలు సరిగ్గా చెల్లించకపోవడంతో మారతహల్లిలోని ఆమె తండ్రికి బ్యాంకు నోటీసులు వచ్చాయి. దీంతో మరోసారి శ్వేత ఆచూకీ కోసం యత్నించగా ఎట్టకేలకు దొరికింది. ఈ క్రమంలో శ్వేత వద్దకు తొలుత ఆమె తల్లి వెళ్లి మాట్లాడింది. శ్వేత తన ప్రియుడితో కలిసి ఉండటం చూసి తల్లి ఆమెను తీవ్రంగా మందలించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. దీనిపై ఆగ్రహం పెంచుకున్న శ్వేత తన ప్రియుడితో కలిసి తల్లి ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి చంపింది. ఆ తరువాత ముందస్తు ప్రణాళిక ప్రకారం భోజనానికి రావాలంటూ తండ్రిని, సోదరిని కూడా అదే ఇంటికి పిలిచింది. తర్వాత వారిని కూడా కత్తితో దారుణంగా హతమార్చింది. అనంతరం ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది.
పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వగా మృతదేహాలను బిదరహల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలపై దాదాపు 30 నుంచి 40 సార్లు కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 6 బృందాలు గాలిస్తున్నాయి. కాపులకు సముచిత ప్రాధాన్యమిచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. అస్తవ్యస్తంగా 5 ఏళ్లు పాలించిన వైసీపీ నేడు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. నేరస్తులకు కులాలను ఆపాదించొద్దన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. విఘ్నత మరిచి మాట్లాడటం, కులం ముసుగు కప్పుకోవటం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే సత్యప్రభ మండిపడ్డారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఆయన నేరస్తులకు కులాలని ఆపాదించడం అన్నది సరికాదని నిలదీయడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు కోనసీమ జిల్లాలో ఈ కాపులకి అన్యాయం జరుగుతుందని సమావేశాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ రోజు గతంలో పచ్చని కోనసీమ జిల్లాలో 2 కులాల మధ్య చిచ్చు పెట్టి అమాయకులైన యువకుల మీద 70 మంది యువకుల మీద ఆ రోజు కేసులు పెట్టి వేధించినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఏమైపోయారు? ఇప్పుడు జరుగుతున్న సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి వారవలేక జనాలకి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వీటి మీద వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ఇటువంటి మీటింగులు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలకు సిద్ధమైంది. 5వ సీజన్ ఏపీఎల్కు సంబంధించి చివరి విడత మ్యాచ్లు మంగళగిరి స్టేడియంలో జరగనున్నాయి. ప్రముఖ నటుడు రామ్ చరణ్ ప్రారంభ మ్యాచ్కు రానున్నట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి. మ్యాచ్లు తిలకించేందుకు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాసులు అందజేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పుష్కర కాలం పైగా సాగిన పనుల్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల కోసం సిద్ధం చేసింది. ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యాచ్ల నిర్వహణకు సిద్ధమైంది. ఈ స్టేడియంలో 25,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు నిర్మించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5లో 12 మ్యాచ్లు ఈ స్టేడియంలో జరగనున్నాయి. వారం రోజులు జరిగే పోటీల్లో 8 లీగ్ మ్యాచ్లు, 3 ప్లే ఆఫ్లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం రాయల్స్ రాయలసీమ, వైజాగ్ లయన్స్ టీంలు పోటీ పడతాయి. సాయంత్రం అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడనున్నాయి. సినీ నటుడు రామ్ చరణ్ ఇవాల్టి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్నారు. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ఆటగాడిగా కనిపించడంతో క్రేజ్ నెలకొంది. మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థులకు మ్యాచ్లు చూసేందుకు ఉచిత పాసులు అందజేశారు. మంగళగిరి స్టేడియం అసలు మ్యాచ్లకు అందుబాటులోకి వస్తుందా లేదా అనే సందేహం ఉండేది. సరైన ప్లాన్ లేకుండా చేసిన నిర్మాణాల కారణంగా మ్యాచ్ల నిర్వహణకు ఈ స్టేడియం సరిపడదని నిపుణులు తేల్చారు. ఆ తర్వాత స్టేడియంలో కొన్ని మార్పులు చేశారు. రాత్రిపూట మ్యాచ్ల నిర్వహణకు వీలుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీలను ఆధునీకరించారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని ఏడాదిలో కనీసం 170 రోజులు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మంగళగిరిలో 30 తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టేడియం యూజ్ చేయలేదు. మేము ఏసీఏ మేనేజ్మెంట్కి వచ్చినాక దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ముందు ఇంటర్నేషనల్ స్టేడియం కింద పనికొచ్చుద్దామని చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని స్టాండర్డ్స్ సరిపోవట్లేదు. అయినా కూడా మాకు 175 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి బీసీసీఐ షెడ్యూలే కాకుండా ఈ ఏపీఎల్ అవ్వగానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఈ రెండింటికి చూసుకుంటే సుమారు 200 రోజులు ఈ స్టేడియం మాకు ఉపయోగపడుద్ది. కాబట్టి దీన్ని చక్కగా తయారు చేద్దామని చెప్పి విశాఖపట్నానికి తగ్గకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టేడియాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. మంగళగిరిలో 30వ తారీఖు జరిగే ఫైనల్కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఫైనల్కి మేము బీసీసీఐలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఆహ్వానిస్తున్నాం.
ఈ నెల 30న జరిగే ఫైనల్స్ కు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఏపీఎల్ విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. మంత్రి నారా లోకేష్ మోపిదేవ్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. మంత్రోచ్చరణలు, మేళతాళాలు, పూర్ణకుంభంతో పురోహితులు మంత్రిని స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివాయ శివమూర్తయే బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయ తే నమః. విశేష ఆత్మ